హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో బ్లౌజ్ ఈజీగా కుట్టడం ఎలాగో చూపిస్తాను. ముందుగా కట్ చేసిన వెనుక పార్ట్ ముందు పార్ట్ లైనింగ్ మెయిన్ క్లాత్కి గమ్తో స్టిక్ చేసుకొని నీట్గా కట్ చేసుకోండి. సెకండ్ పాయింట్ ముందు పార్ట్కి చెస్ట్ లూజ్ని బట్టి డాట్స్ వేసుకోవడం. ముందుగా ఉక్సు పట్టి దగ్గర క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసి 1 ఇంచు కిందకి జరిపి స్ట్రెయిట్గా సన్నగా డాట్ వేయాలి. 2.5 ఇంచుల పొడవు వేసుకోవాలి. తర్వాత పెద్ద డాట్ పెట్టుకోవడానికి షోల్డర్ దగ్గర నుండి కిందకి స్ట్రెయిట్ లైన్గా ఫోల్డ్ చేసి లైన్ చేసుకోండి. 2.5 ఇంచుల పొడవు డాట్ వేసుకోవాలి. స్ట్రెయిట్ లైన్కి సైడ్కి చెస్ట్ లూజ్ని బట్టి 1 ఇంచు లేదా 1.5 ఇంచు మార్క్ చేసుకొని 2.5 ఇంచుల పొడవుకి డాట్ వేసుకోవాలి. తర్వాత చంక దగ్గర డాట్ వేయడానికి పెద్ద డాట్ చెస్ట్ పాయింట్ దగ్గర పట్టుకొని దానికి స్ట్రెయిట్గా చంక రౌండ్ తిరిగే దగ్గర క్లాత్ను ఫోల్డ్ చేసి స్ట్రెయిట్గా డాట్ వేసుకోవాలి. 3 ఇంచుల పొడవు వేసుకోవాలి. సైడ్ డాట్ని కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచు కిందకి జరిపి ఉక్సు పట్టీకి ఎదురుగా ఉండేలాగా డాట్ని వేసుకోవాలి. చంక దగ్గరది కింది పాయింట్కి ఎదురుగా ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత స్ట్రెయిట్గా కొంచెం ఎక్కువ హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవాలి. డాట్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 పక్క పక్కన పెట్టి ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. థర్డ్ పాయింట్ వెనుక పార్ట్కి డాట్స్ వేయడం. రెండింటిని ఈక్వల్గా లైన్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. 2 ఈక్వల్గా వచ్చేలాగా 3.5 ఇంచుల పొడవు పెట్టుకోవాలి. వెన్ను పట్టీ కోసం 1.5 ఇంచు పట్టీని వెడల్పుగా తయారు చేసుకోవాలి. దాన్ని 1/4 ఇంచు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఒక సైడ్కి. తర్వాత వెన్ను భాగానికి డాట్స్ వేస్తాం కదా, సైడ్స్కి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వస్తుంది కింది వైపున. దాన్ని లైన్ చేసుకొని కింది వైపు వదిలేసుకొని ఆ లైన్ పై నుండి డాట్స్ దగ్గర చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవాలి. తర్వాత అనుగుడు కుట్టు వేసుకోవాలి. ఫిఫ్త్ పాయింట్ క్రాస్ పట్టీలను తయారు చేసుకోవడం కోసం ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని కలుపుకొని చంక భాగాలను ఒక దగ్గరికి చేర్చుకోవాలి. చంక భాగాల దగ్గర మనం సైడ్ కుట్లు పెడతాం కాబట్టి అక్కడ సైజు కరెక్ట్గా ఉండాలి. కింది వైపున క్రాస్ పట్టీ పొడవు ఎంత అవసరం ఉంటుందో మెజర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు పొడవును వెడల్పును రెండింటిని మెజర్ చేసుకొని క్రాస్ పట్టీని తయారు చేసుకోవాలి. 3 ఇంచులు వస్తుంది. ఉక్సు పట్టీ దగ్గర మెజర్ బ్లౌజ్ని చూసుకొని పెట్టుకోవాలి. ఇలా కొలతలు తీసుకొని క్రాస్ పట్టీ తయారు చేసుకోవడం వల్ల సైడ్ కుట్లు వేస్తున్నప్పుడు వెనుక భాగం ముందు భాగం ఎక్కువ తక్కువలుగా రాకుండా ఉంటుంది. క్రాస్ పట్టీ కోసం లైనింగ్ పీస్ని 4 లేయర్స్గా తీసుకొని దాన్ని ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రకారం కొలతలు పెట్టుకోవాలి. ఉక్సు పట్టీ వైపు నుండి డౌన్కి 4 ఇంచెస్ దగ్గర ఒక 1 ఇంచు డౌన్ చేసుకొని తీసుకోవాలి. చెస్ట్ పాయింట్ దగ్గర డౌన్ చేసుకోవాలి 4 ఇంచెస్ దగ్గర.
ఇలా మార్క్ చేసుకొని కుట్టుకోవడం వల్ల బ్లౌజ్ కుట్టేటప్పుడు ఎక్కువలు తక్కువలుగా రాకుండా ఉంటుంది. తర్వాత ఈ లైనింగ్ని మెయిన్ క్లాత్కి కుట్టుకునేటప్పుడు రెండు ఎదురెదురుగా పెట్టుకొని కుట్టుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి తెలవడం కోసం చిన్న మార్క్ చేసుకొని ఎదురెదురు పెట్టుకొని కుట్టుకోవడం వల్ల కరెక్ట్గా వస్తాయి. ఎప్పుడైనా ముందు భాగాలు హ్యాండ్స్ క్రాస్ పట్టీలను తయారు చేసుకునేటప్పుడు రెండింటిని ఎదురెదురు పెట్టుకొని కుట్టుకోవడం వల్ల రాంగ్ సైడ్ కాకుండా ఉంటుంది. క్రాస్ పట్టీలని ఒకే విధంగా కాకుండా 2-3 రకాలుగా కుట్టుకోవచ్చు. ఇది బిగినర్స్కి ఈజీగా ఉంటుందని ఈ ప్రాసెస్ చూపిస్తున్నాను. క్రాస్ పట్టీలని మెయిన్ క్లాత్కి కట్ చేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకొని ఎదురెదురుగా పెట్టుకొని ఇలా ఫ్రంట్ భాగాలను పెట్టుకొని ఒకదాని కింద ఒకటి పెట్టి దాని వైపునకి తిప్పుకొని కుట్టుకోండి. అలా ఈజీగా అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి క్రాస్ పట్టీని జాయింట్ చేసేటప్పుడు కొంచెం క్రాస్ పట్టీని ముందుకు జరిపి పెట్టుకోండి. పెద్ద డాట్ని కొంచెం ఫోల్డ్ చేస్తూ కుట్టుకోండి. కుట్టు కిందకి రాకుండా చూసుకోండి. రెండింటిని జాయింట్ చేసుకున్న తర్వాత దానిపైనుండి అనుగుడు కుట్టు వేసుకోండి. స్టిఫ్గా ఉంటుంది. క్రాస్ పట్టీలను వేసుకున్న తర్వాత రెండు ఎదురెదురుగా పెట్టుకొని ఈక్వల్గా వచ్చాయా లేదా చూసుకోవాలి. లేకపోతే ఉక్సు పట్టి కాజా పట్టి హెచ్చు తగ్గులుగా వస్తుంది. ఇది 6th పాయింట్ ఉక్సు పట్టి. దీన్ని 2.5 ఇంచులు విడ్త్తో తీసుకోండి. దాన్ని డబుల్గా ఫోల్డ్ చేసి ఫోల్డ్ వైపు ఉన్న సైడ్కి కుట్టు పెట్టుకోండి. దీన్ని రైట్ సైడ్కి ఉక్సుల పట్టి కోసం ఉక్సు పట్టి వేసుకునే ముందు ఇలా రెండింటిని చూసుకోండి. ఇప్పుడు ఓపెన్ వైపుని ఉక్సు పట్టి కోసం రైట్ సైడ్కి పెట్టుకొని డాట్ దగ్గర చిన్న ప్లీట్ పెట్టుకోండి. కుట్టుకున్న తర్వాత అనుగుడు కుట్టు వేసుకొని కింది వైపున చిన్నగా ఫోల్డ్ చేసి కుట్టుకోవడం వల్ల బయటికి రాకుండా ఉంటుంది. దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఉక్సు పట్టి రెడీ అయిపోతుంది.
హుక్స్ పట్టి ఇలా ఈజీగా వేసుకోవచ్చు. హుక్స్ పట్టిని కొంచెం లోపలికి ఫోల్డ్ చేస్తాం కాబట్టి నెక్ రౌండ్ కొంచెం తగ్గిపోతుంది. దానికోసం తర్వాత హుక్స్ పట్టి వేసిన తర్వాత కొంచెం కట్ చేసుకోండి నెక్ని రౌండ్ షేప్లో. తర్వాత సెవెంత్ పాయింట్ కాజా పట్టి కోసం డబుల్ ఫోల్డ్ చేసిన క్లాత్ని 2 ఇంచులుగా తీసుకోండి. లైనింగ్ క్లాత్నే వేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని వేస్తే హుక్స్ పెట్టినప్పుడు క్లాత్ పాడైపోతుంది, హోల్స్ పడతాయి. అందుకని లైనింగ్ని డబుల్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఫోల్డింగ్ వైపు ఒక కుట్టును వేసుకొని కాజా కోసం రాంగ్ సైడ్కి పెట్టుకోండి. ఎందుకంటే ముందు వైపున మనం కాజాలు కుడతాం కాబట్టి దీన్ని రైట్ సైడ్కి తిప్పుకొని కాజాలను వేసుకోవాలి. మార్కర్తో ఒక 5 మార్కింగ్స్ చేసుకొని కాజాలను వేసుకోండి. హుక్స్ పట్టిని లోపలికి ఫోల్డ్ చేస్తాము, కాజా పట్టిని బయటికి పెంచుతాము. దానికి దీనికి తేడా ఉంటుంది. చూసారు కదా, ఇలా 2 ఈక్వల్గా వచ్చేలాగా చూసుకోవాలి. కుట్టేటప్పుడు హెచ్చు తగ్గులు చూసుకుంటూ కుట్టడం వల్ల ఎలాంటి రిపేర్ రాకుండా ఉంటుంది బ్లౌజ్. తర్వాత షోల్డర్ జాయింట్ కోసం 2 ఒకదానిపైన ఒకటి పెట్టుకొని చివరికి కుట్టు వేసుకోండి. రైట్ సైడ్కి కుట్టు పెట్టిన తర్వాత వెనుకకు తిప్పి కుట్టు పెట్టడం వల్ల మనకి బయటకి కుట్టు కనిపించకుండా ఉంటుంది. పోగులు అనేవి బయటికి కనిపించకుండా నీట్గా కనిపిస్తుంది. తర్వాత 7th పాయింట్ నెక్ పీస్లను కట్ చేసుకోవడం. నెక్ పీస్ల కోసం మనం స్ట్రైట్ క్లాత్ని తీసుకోకూడదు, క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలి. ఇలా స్కేల్తో 1 ఇంచు క్లాత్ని లైన్ చేసుకొని కట్ చేసుకొని ఒకటికొకటి జాయింట్ చేసుకొని కుట్టుకోవాలి. నెక్కి ఎంత సరిపడుతుందో అన్ని పీసులు తీసుకోవాలి. క్రాస్ పీసులని జాయింట్ చేసేటప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టి స్ట్రైట్గా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్టు చివరి భాగాలను ఈ చివరి ఆ చివరన వేర్వేరుగా ఉండేలాగా చూసుకొని కలుస్తున్న చోట లైన్ చేసుకొని కుట్టుకోవాలి.
కుట్టుకున్న తర్వాత వాటిని ఈక్వల్గా రావడం కోసం చివర్లను కట్ చేసుకొని నీట్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న క్లాత్ని ఎయిత్ పాయింట్ నెక్కు మనం తయారు చేసుకున్న నెక్ పీస్ని రౌండ్లు తిరుగుతున్న దగ్గర చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకొని కుట్టుకోవాలి. అలా పెట్టకపోతే వెనుకకు తిప్పి పంపకం చేస్తున్నప్పుడు ముడతలుగా వస్తుంది. ఇలా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోవడం వల్ల నెక్ రౌండ్ షేప్ నీట్గా కనిపిస్తుంది ముడతలు లేకుండా. మనం కుట్టుకున్న దాన్ని పోగులు బయటకు కనిపించకుండా ఈ క్లాత్ని దాని చుట్టూ ఫోల్డ్ చేసి అనుగుడు కుట్టు వేసుకోవాలి. పైపింగ్ వేసినట్టుగా వేసుకోవాలి. సైడ్కి పడకుండా అనుడు కుట్టు పడేలాగా చూసుకోవాలి. చివరికి కొంచెం ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి, నీట్గా కనిపిస్తుంది. తర్వాత నెక్ కుట్టడం అయిపోయిన తర్వాత వెనుక వైపున ఎక్స్ట్రాగా వచ్చిన క్లాత్ని చుట్టూ కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ రండి. తర్వాత దీన్ని ఫోల్డ్ చేసి పంపకం చేసుకోవడం ద్వారా బ్లౌజ్ నీట్గా కనిపిస్తుంది. ఈ క్లాత్ని కట్ చేసేటప్పుడు మెల్లగా కట్ చేసుకోవాలి, బ్లౌజ్ కట్ కాకుండా చూసుకోండి. 9th పాయింట్ హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడం. ముందుగా హ్యాండ్స్ జాయింట్ చేసుకునే ముందు ఎదురెదురుగా వేసుకోండి, లేదంటే ఫ్రంట్ పార్ట్ వెనుకకి ముందుకు అయిపోతుంది. ఇలా ఎదురెదురు వేసుకున్న తర్వాత పిన్ని పెట్టుకోండి. ముందు భాగంకి మార్కింగ్ చేసుకొని ఒకదానికి పిన్ పెట్టి ఉంచుకోండి. ముందుగా ఫ్రంట్ సైడ్ ఒక కుట్టు వేసుకొని రెండింటిని అలా కుట్టుకొని లైనింగ్ పైన అనుగుడు కుట్టు వేసుకొని వెనుక వైపు తిప్పి కుట్టు వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత చుట్టూ లైనింగ్కి చివరన కుట్టు వేసుకుంటూ రండి. బార్డర్ దగ్గర లైనింగ్ ముందుకు రాకుండా ఒక కుట్టు వేసుకోండి. చివరికి వేసుకోవాలి లైనింగ్కి కుట్టు వేసుకునేటప్పుడు. ఇలా తయారు చేసుకున్న హ్యాండ్స్ని లైనింగ్ని నీట్గా కట్ చేసుకొని రెండు హ్యాండ్స్ని ఈక్వల్గా ఉండేలాగా కట్ చేసి పెట్టుకోండి.
ఈ వీడియోను బిగినర్స్ అయితే చూసుకుంటూ బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చండి. తర్వాత షోల్డర్ పైన చిన్నగా బుగ్గలు పెట్టుకోవడం కోసం ఒక పిన్ని సహాయంతో చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకోండి. ఒక 5 or 6 ఇలా ముందుగానే పెట్టుకోవడం వల్ల షోల్డర్ పైన కరెక్ట్గా వస్తాయి. రెండు చేతులకి ఇలాగే ముందుగా పెట్టుకోండి. తర్వాత హ్యాండ్స్ని జాయిన్ చేసుకునే ముందు ఫ్రంట్ పార్ట్ లో కటింగ్ ముందు భాగానికి వచ్చేలాగా చూసుకోవాలి. ఇలా ముందు భాగాన్ని మార్క్ చేసుకొని ముందు వైపు వస్తుందా లేదా చూసుకొని పెట్టుకోండి. ఒక హ్యాండ్ కరెక్ట్గా వస్తే ఇంకొక హ్యాండ్ కరెక్ట్గా వస్తుంది. ఇలా ఎదురెదురుగా పెట్టుకొని వేసుకోండి. ముందుగా షోల్డర్ పైన పాయింట్ పెట్టుకొని ముందుకు తీసుకుంటూ రండి. ఎక్కడి వరకైతే వస్తుందో అక్కడి నుండి కొంచెం కొంచెంగా జాయింట్ చేసుకోండి హ్యాండ్ని. ఒకేసారి హ్యాండ్ని స్ట్రైట్గా చేయడం వల్ల సాగిపోతుంది. అలా చేయకూడదు. ఈ రౌండ్ తిరుగుతుంటాయి కాబట్టి కొంచెం కొంచెంగా జాయింట్ చేసుకుంటూ రావాలి. ఎక్కువగా బిగినర్స్కి అయితే నెక్ సాగేలాగా హ్యాండ్స్ సాగేలాగా కుడుతూ ఉంటారు. అలా సాగకుండా చూసుకోండి. రౌండ్ను స్ట్రెయిట్గా చేయకుండా మెల్లమెల్లగా కుట్టుకుంటూ రండి. రెండు హ్యాండ్స్ని అలాగా జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ మిడిల్ పాయింట్ కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోండి. కొంచెం అటు ఇటు అయితే హ్యాండ్ తిరిగిపోతుంది. షోల్డర్ మీద మనం పెట్టుకున్న పాయింట్ వచ్చేలాగా చూసుకోవాలి. కొంచెం వెనుకకైనా ముందుకైనా తిరిగిపోతూ ఉంటాయి హ్యాండ్స్. ఎక్కువగా ఇక్కడే మిస్టేక్ జరుగుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, కరెక్ట్గా షోల్డర్ పైన రావడం వల్ల మిడిల్లో బుగ్గలు మంచిగా వచ్చాయి. తర్వాత 10th పాయింట్ సైడ్ జాయింట్స్ వేసుకోవడం. దానికోసం ముందు భాగాన్ని తీసుకొని ఎక్కడి వరకు అవుతుందో అక్కడికి మార్క్ చేసుకోండి. తర్వాత వెనుక భాగాన్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్తో మెజర్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. ఉక్సుల పట్టితో కాజాల పట్టిని కాజా పట్టితో మెజర్ చేసుకోవడం వల్ల కుట్లు నీట్గా వస్తాయి. తర్వాత హ్యాండ్స్ని మార్క్ చేసుకొని చంక దగ్గర
బ్లౌజ్తో మెజర్ చేసుకొని మార్క్ చేసుకోండి. కుట్టు పెట్టేటప్పుడు హ్యాండ్ కుట్టు వైపు ఉండాలి. కుట్టును పైకి అనుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు 2 మార్కింగ్లని ఒకే దగ్గరికి చేర్చి కుట్టు పెట్టుకోవాలి. ఇలా పక్కపక్కన లైన్స్ చేసుకుంటూ కుట్టుకోండి, నీట్గా కనిపిస్తాయి. సైడ్ స్టిచ్చెస్ వేసిన తర్వాత సైడ్ క్లాత్ పోగులు బయటికి రాకుండా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవడం ద్వారా కుచ్చుకోకుండా ఉంటుంది. బ్లౌజ్ కూడా నీట్గా కనిపిస్తుంది. సైడ్ కుట్లు పెట్టిన తర్వాత సైడ్కి ఉన్న క్లాత్ని కొంచెం స్ట్రైట్గా కట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. సైడ్ కుట్లు పెట్టేటప్పుడు ఎక్కువగా బిగినర్స్కు వచ్చే ప్రాబ్లం చంక దగ్గర హ్యాండ్స్ హెచ్చు తగ్గులుగా వస్తుంటాయి. అవి ముందుగానే మనం స్ట్రైట్గా చూసుకొని జాయిన్ చేసుకోవాలి. తర్వాత కింద వైపున క్రాస్ పట్టి ఎక్కువ తక్కువగా వచ్చినప్పుడు అలా జరుగుతుంది. క్రాస్ పట్టీని కూడా కరెక్ట్ మెజర్ చేసుకొని కట్ చేసుకొని కుట్టుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా నీట్గా అయిపోతుంది బ్లౌజ్. సైడ్ కుట్లు వేసేటప్పుడు కింది వైపు నుండి పైకి, పై వైపు నుండి కిందికి వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవడం వల్ల తొందరగా అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బిగినర్స్కి అయితే ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తూ బ్లౌజ్ ఈజీగా కుట్టుకోవచ్చు. బాయ్ ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా ఎంత నీట్గా ఉందో బ్లౌజ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అందరికీ షేర్ చేయండి.